హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడే నారాయణమ్మ కాలేజ్ బి కేటగిరీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అందుకోసం ఈ వీడియో చేస్తున్నా. నారాయణమ్మ కాలేజ్ అంటే అందరికీ తెలిసింది, ఉమెన్స్ కాలేజ్. అది బి కేటగిరీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాన్ని ఫస్ట్ వచ్చేటప్పటికి ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఫస్ట్ ఇయర్ బీటెక్ అండర్ కేటగిరీ బి జేఈ మెయిన్స్ అండ్ ఎన్ఆర్ఐ ఆర్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ ఫర్ 2024 అండ్ 2025 అని చెప్పి ఇక్కడ కింద అడ్మిషన్ నోటిఫికేషన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. చూసుకోండి, సైట్కి వెళ్ళి చూసుకుంటే మీకు క్లియర్గా డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి డాక్యుమెంట్స్ టు బి అటాచ్డ్ టు ద ఆన్లైన్ అప్లికేషన్. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి వాళ్ళు అప్లోడ్ చేయడానికి అనేది చెప్తున్నారు. ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ టు బి అటాచ్డ్ విత్ ద ఆన్లైన్ అప్లికేషన్. ఆల్ అటాచ్మెంట్స్ మస్ట్ బీ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్, photo and signatures in JPEG format. File size of all attachments should be maximum 200 KB. వీళ్ళు ఏం చెప్తున్నారంటే అన్ని అటాచ్మెంట్స్ ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. కానీ ఓన్లీ మనం ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి ఉంటుంది కదా, అవి రెండు మాత్రం JPEG ఫార్మాట్లో ఉండాలి. ఫైల్ సైజ్ ఆఫ్ ఆల్ అటాచ్మెంట్ షుడ్ బి, అన్ని అటాచ్మెంట్స్ కలిపి మొత్తం సైజు 200 KB కంటే ఎక్కువ ఉండకూడదు. మ్యాక్సిమం 200 KB లోపలే ఉండాలి. అప్లికేషన్ ఆన్లైన్లోనే ఫిల్ చేయాలి. చూసుకోండి, ఒకసారి సైట్కి వెళ్ళి ఓపెన్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది బీ కేటగిరీ అనేది ప్రెస్ చేస్తే. ఇఫ్ ద అప్లికెంట్స్ ఈజ్ అండర్ జేఈ మెయిన్స్ కేటగిరీ, ఇక్కడ వీళ్ళ దాంట్లో జేఈ మెయిన్స్ కేటగిరీ 15% ఉంటుంది, ఎన్ఆర్ఐ అండ్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ 15% ఉంటుంది. ఒకవేళ జేఈ మెయిన్స్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో చెప్తున్నారు. పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ JPEG ఫార్మాట్, అది కంపల్సరీగా పెట్టాల్సింది. నెక్స్ట్ ఒరిజినల్ మార్క్స్ మెమో ఆఫ్ 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్, ఇది కూడా కంపల్సరీ పెట్టాల్సిందే. SSC మెమో అది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో పెట్టాలి, కంపల్సరీగా మ్యాండేటరీగా పెట్టాల్సింది. ఇది ఒరిజినల్ మార్క్స్ మెమో ఆఫ్ 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్. 12th క్లాస్ మార్క్స్ మెమో కూడా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో పెట్టాలి, ఇది కూడా కంపల్సరీ అప్లోడ్ చేయాల్సింది. స్కాన్ కాపీ ఆఫ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ పేరెంట్స్ సెపరేట్లీ ఇన్ JPEG ఫార్మాట్ మ్యాండేటరీ. పేరెంట్ సిగ్నేచరు ఒక వైట్ పేపర్ మీద పెట్టి అది కూడా JPEG ఫార్మాట్లో పెట్టాలి. అట్లాగే ఒక వైట్ పేపర్ మీద క్యాండిడేట్ది సెపరేట్గా పెట్టి అది కూడా సెపరేట్గా JPEG ఫార్మాట్లో పెట్టాలి, ఇది కూడా కంపల్సరీ అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్. నెక్స్ట్ జేఈ మెయిన్స్ 2024 ర్యాంక్ కార్డ్ ఇన్ PDF ఫార్మాట్ ఇన్ కేస్ అప్లికేషన్ అండర్ జేఈ మెయిన్స్ కేటగిరీ, అది కంపల్సరీ. ఇప్పుడు ఒకవేళ జేఈ మెయిన్స్తో అప్లై చేసుకుంటే కనుక ర్యాంక్ కార్డు PDF ఫార్మాట్ చేసి పెట్టాలి, అది కూడా కంపల్సరీగా మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్. నెక్స్ట్ TSEAPSET 2024 ర్యాంక్ కార్డ్ ఇన్ PDF ఫార్మాట్, ఇది ఆప్షనల్. ఒకవేళ మీరు TSMSET కూడా పెట్టాలి అనుకుంటే పెట్టుకోండి, అంటే TSMSETలో క్వాలిఫై అయితే మీరు ఆ ర్యాంక్ కార్డ్ పెట్టుకోవచ్చు. కానీ ఒకవేళ మీరు క్వాలిఫై కాలేదు అనుకోండి, అది ఆప్షనల్ కాబట్టి పెట్టొద్దు. జేఈ మెయిన్స్ ద్వారా అప్లై చేసుకునే వాళ్ళు ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. ఇఫ్ ద అప్లికేషన్ ఈజ్ అండర్ ఎన్ఆర్ఐ ఆర్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కేటగిరీ, ద ఫాలోయింగ్ అడిషనల్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు be attached in addition to the documents as mentioned above from serial number 1 to 4 in case of candidate claiming seat under NRI or NRI sponsored category. మీరు ఒకవేళ ఎన్ఆర్ఐ కానీ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కేటగిరీ నుంచి అప్లై చేసుకోవాలి అంటే ఇవన్నీ కావాలి. ఏమేమిటి అంటే ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ లెటర్ ఇన్ కేస్ క్యాండిడేట్ ఈజ్ స్పాన్సర్డ్ బై ఎన్ఆర్ఐ యాజ్ పర్ ద ఫార్మాట్ మ్యాండేటరీ. ఒకవేళ అది ఆ ఫార్మాట్ ఏంటి అనేది డౌన్లోడ్ ఫార్మాట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ ఫార్మాట్ వస్తుంది. ఆ ఫార్మాట్లోనే ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ లెటర్ కావాలి ఒకవేళ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కేటగిరీలో అప్లై చేసుకోవాలంటే. నెక్స్ట్ పాస్పోర్ట్ ఆర్ వీసా ఆఫ్ ఎన్ఆర్ఐ మ్యాండేటరీ. ఎవరైతే మీకు ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ లెటర్ ఇస్తున్నారో వాళ్ళ పాస్పోర్టు, వీసా కావాలి ఆ ఎన్ఆర్ఐది, అది కంపల్సరీగా పెట్టాలి. నెక్స్ట్ రెసిడెన్స్ ప్రూఫ్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ ఎన్ఆర్ఐ, అది కూడా మ్యాండేటరీ. అంటే వాళ్ళు ఎన్ఆర్ఐ అక్కడ ఉంటున్నట్టు వాళ్ళ రెసిడెన్స్ ప్రూఫ్ ఒకటి, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ అక్కడ ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి, అది కూడా ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ లెటర్ ఇచ్చిన వాళ్ళది మ్యాండేటరీగా పెట్టాల్సింది. ఇవన్నీ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్స్ట్రక్షన్స్, ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో చెప్తున్నారు. క్యాండిడేట్ ఈజ్ రిక్వెస్టెడ్ టు రీడ్ ద ఇన్స్ట్రక్షన్ బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్. మీరు అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ సరిగ్గా చదువుకోండి, అప్పుడే అప్లికేషన్ ఫిల్ చేయండి. కంగారు లేదు, టైం ఉంటుంది. Once the application form is filled and the required documents are uploaded, it will be redirected to payment gateway. Applicants will receive the confirmation regarding successful payment and the submission of the application.
మీరు ఒకసారి అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో అవన్నీ చేసిన తర్వాత పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. అప్పుడు పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. క్యాండిడేట్ నీడ్స్ టు పే ఎ రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ ₹2000 నాన్ రిఫండబుల్ ఆన్లైన్ త్రూ పేమెంట్ గేట్వే. మీరు 2000 అప్లికేషన్ ఫీ ఎంత ఇచ్చారో అంటే వీళ్ళు 2000 పెట్టారో అది నాన్ రిఫండబుల్. ఒకసారి పే చేశారో అంటే అది రిఫండ్ రాదు. రిజిస్ట్రేషన్ ఫీ ఆన్లైన్లో మాత్రమే పేమెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ బోత్ అండర్ జేఈఈ మెయిన్స్ కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీ ఆర్ టు బి సబ్మిట్ సెపరేట్ అప్లికేషన్స్ ఆన్లైన్. మీరు ఒకవేళ జేఈఈ కేటగిరీలో అప్లై చేసుకోవాలంటే సెపరేట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి ఆన్లైన్లో. అట్లాగే ఎన్ఆర్ఐ కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కేటగిరీకి అప్లై చేసుకోవాలన్నా సెపరేట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. Candidates applied hard copy of application at college should not apply online again. డూప్లికేషన్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బి రిజెక్టెడ్. మీరు ఒకవేళ డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి అంటే ఆన్లైన్లో అవసరం లేదు, డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. ఒకే అప్లికెంట్ 2 సార్లు అప్లై చేయొద్దు, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. డూప్లికేషన్ వస్తే మొత్తం అప్లికేషనే రిజెక్ట్ అయిపోతుంది. కనుక చూసుకుని అప్లై చేయండి ఎక్కడో ఒక చోట, మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది డిసైడ్ చేసుకుని. క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ అండర్ కేటగిరీ బి ఆర్ టు క్వాలిఫై ఇన్ జేఈఈ మెయిన్స్ 2024. అడ్మిషన్స్ విల్ బి బేస్డ్ ఆన్ సిఆర్ఎల్ ర్యాంక్ అప్టైన్డ్ ఇన్ జేఈఈ. నో రిజర్వేషన్స్ ఆర్ అప్లికబుల్ అండర్ కేటగిరీ బి అడ్మిషన్స్. ఎవరైతే క్యాండిడేట్స్ జేఈఈ మెయిన్స్తో అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రం సిఆర్ఎల్ ర్యాంక్ చూస్తారు, రిజర్వేషన్ ర్యాంక్ చూడరు. వాళ్ళకి ఏమి రిజర్వేషన్ వర్తించదు. ఇక్కడికి వచ్చేటప్పటికి బి కేటగిరీకి వచ్చేటప్పటికి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఈ విషయం. నెక్స్ట్ వచ్చేటప్పటికి అడ్మిషన్స్ విల్ బీ మేడ్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ TGSCHE ఇష్యూడ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-2025. అలాట్మెంట్ ఆఫ్ సీట్ విల్ బీ సబ్జెక్టెడ్ టు ద అవైలబిలిటీ ఆఫ్ ద సీట్స్ ఇన్ ద ప్రిఫర్డ్ బ్రాంచ్. మీరు ఏ బ్రాంచ్ ప్రిఫర్ చేస్తారో దాన్ని బట్టి అలాట్మెంట్ ఇస్తారు. అది చూసుకుని బ్రాంచెస్ మాత్రం సరిగ్గా చూసుకుని ప్రిఫర్ చేసుకుని పెట్టుకోండి. ఇష్టం వచ్చినవి పెట్టేకండి, మీకు ఏవి కావాలో అవి చూసుకుని ప్రిఫర్ చేసుకుని పెట్టుకోండి. The tuition fee is ₹1 lakh per annum for JEE mains category and $5,000 per annum or equivalent INR ₹4,20,000 per annum for NRI and NRI sponsored category. మీరు జేఈఈ మెయిన్స్ ద్వారా అప్లై చేసుకుంటే కనుక మీకు 1 lakh per annum ఫీ ఉంటుంది. అదే ఎన్ఆర్ఐ ఆర్ ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ ద్వారా కూడా అప్లై చేసుకుంటే మీకు $5,000 ఉంటుంది ఆర్ $4,20,000 per annum మన ఇండియన్ రూపీస్లో కట్టాలి పర్ ఇయర్. ఒకటే క్యాండిడేట్ 2 అప్లికేషన్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. బి కేటగిరీ ఒకటి, ఎన్ఆర్ఐ అండ్ ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ ఒకటి అప్లై చేసుకోవచ్చు. కానీ సెపరేట్గా ₹2,000 అప్లికేషన్ ఫీ ఉంది కదా, బి కేటగిరీకి సెపరేట్ 2,000 పే చేయాలి, ఎన్ఆర్ఐ అండ్ ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ దానికి సెపరేట్గా 2,000 పే చేయాల్సి ఉంటుంది. సెపరేట్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ ట్యూషన్ ఫీ క్యాండిడేట్స్ ఆర్ టు పే ఎన్ అడిషనల్ ట్యూషన్ ఫీ ఆఫ్ ₹3,000 for NBA accredited courses via CSE, ECE, EEE, IT and ETE and special fee towards admission, university common service fee and other miscellaneous fee for all the courses in both the categories. మీరు ట్యూషన్ ఫీ 1 lakh పాటు 3,000 కూడా పే చేయాలి. వాళ్ళకు వచ్చిన లిస్ట్లో వాళ్ళు కొంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ చేస్తారు కదా, వాళ్ళు పర్సనల్గా ఫోన్ చేసి పర్సనల్గా కలవమని చెప్తారు కాలేజ్కి వచ్చి. అప్పుడు వెళ్ళి కలిసి మీరు పేమెంట్ చేస్తే మీది అడ్మిషన్ అయిపోయినట్టు. ద లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఈజ్ 10th August 2024. 10th August లోపల ఫిల్ చేయాలి. ఏం టైం ఇచ్చారంటే 5th Augustకి ఓపెన్ చేస్తున్నారు, 10th Augustకి క్లోజ్ చేస్తున్నారు. 5th to 10th లోపల మీరు ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు కాదు, 5th August to 10th. వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ చూపిస్తున్నాను. అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ఫస్ట్ ఇయర్ బీటెక్ అండర్ కేటగిరీ బికి సంబంధించి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ద ఫాలోయింగ్ ఫస్ట్ ఇయర్ బీటెక్ కోర్సెస్ అండర్ బి కేటగిరీ జేఈఈ మెయిన్స్ ఆర్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024 and 2025. వాళ్ళు అన్నీ ఏ కోర్సుకి ఎంత ఇంటేక్ అంటే టోటల్ కాలేజీలో ఎంత ఇంటేక్ ఉంది, వాళ్ళు ఇచ్చేది ఎంత జేఈకి, ఎన్ఆర్ఐ అండ్ ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్కి అని చెప్పి చూపిస్తున్నారు. అది కూడా చెప్తున్నా. ఒకవేళ కోర్సు EEE అయితే కనుక టోటల్ ఇంటేక్ 120 తీసుకుంటుంటే కేటగిరీ బి సీట్స్ వచ్చేటప్పటికి 36 ఇస్తున్నారు. అదే కోర్సు ఈసీఈకి వచ్చేటప్పటికి టోటల్ ఇంటేక్ వస్తే 180, అదే కేటగిరీ బికి 54 ఇస్తున్నారు. నెక్స్ట్ కోర్స్ ఐటీకి వచ్చేటప్పటికి టోటల్ ఇంటేక్ 120 సీట్స్ ఉంటే కేటగిరీ బికి 36 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అదే సిఎస్సి కోర్సుకి వచ్చేటప్పటికి టోటల్ ఇంటేక్ 300 ఉంటే జేఈఈ మెయిన్స్ అంటే కేటగిరీ బికి సంబంధించి 90 సీట్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ సిఎస్సి ఏఎంఎల్ కోర్సుకి వచ్చేటప్పటికి టోటల్ ఇంటేక్ 120 ఉంటే కేటగిరీ బి సీట్స్ వచ్చి 36 ఇస్తున్నారు.
నెక్స్ట్ సిఎస్సి డేటా సైన్స్ కోర్సుకి వచ్చేటప్పటికి టోటల్ ఇంటేక్ 120 ఉంటే కేటగిరీ బి సీట్స్ 36 ఉన్నాయి. నెక్స్ట్ ఈటీఎం కోర్సుకి వచ్చేటప్పటికి టోటల్ ఇంటేక్ 60 ఉంటే కేటగిరీ బి సీట్స్ 18 ఉన్నాయి. అప్లికేషన్స్ ఫామ్స్ అండ్ అదర్ డీటెయిల్స్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ కాలేజ్ వెబ్సైట్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అప్లికేషన్ ఫామ్స్ వాటి డీటెయిల్స్ అన్నీ కాలేజ్ వెబ్సైట్లో ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ త్రూ లింక్ అవైలబుల్ ఇన్ ద కాలేజ్ వెబ్సైట్ బై పేయింగ్ నాన్ రిఫండబుల్ అమౌంట్ ఆఫ్ ₹2000 రిజిస్ట్రేషన్ ఫ్రీ త్రూ పేమెంట్ గేట్వే. ఆల్రెడీ ప్రీవియస్గానే చెప్పాను 2000 అప్లికేషన్ ఫీ పే చేయాలి అని, అది నాన్ రిఫండబుల్. Applications will be made as per the guidelines of TGCHE. The online application submission link will be available from 5th August to 10th August till 5 PM. మీకు 5th August వరకు లింక్ ఓపెన్ కాదు, 5th Augustలో లింక్ ఓపెన్ అవుతుంది. ఆ 5th August నుంచి 10th August వరకు మీకు టైం ఉంది. 10th August 5 PM సాయంత్రం 5 కల్లా క్లోజ్ అయిపోతుంది లింక్. అంత లోపల మీరు ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఓపెన్ చేసినా ఓపెన్ కాదు. 5th August to 10th August. ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ అప్లికేషన్స్ ఈజ్ 10th August till 5 PM. సాయంత్రం 5 గంటల లోపల 10th Augustకి సాయంత్రం 5 గంటల కల్లా మీరు సబ్మిట్ చేసుకోవాలి. ద ట్యూషన్ ఫీ ఈజ్ ₹1 lakh per annum ఫర్ JEE మెయిన్స్ కేటగిరీ అండ్ $5,000 per annum ఫర్ NRI అండ్ NRI స్పాన్సర్షిప్. వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కానీ టైం పెట్టారు. అప్పటి వరకు మీకు లింక్ అప్లికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఓపెన్ కాదు. 5th August to 10th August వరకు 10th August 5 PM లోపల మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి. చాయిస్ బ్రాంచెస్ అవి సరిగ్గా ఫిల్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు గర్ల్స్ కంపల్సరీగా అప్లై చేసుకోండి. మీకు వచ్చినా రాకపోయినా అప్లై చేసుకుంటే గర్ల్స్ కాలేజ్ కాబట్టి మీకు కొంచెం మీకే వరకే కదా చాయిస్ ఉంటుంది కాబట్టి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.